ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఈడీ విచారించనుంది. 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఈడీ తొలి రోజు లిక్కర్ పాలసీపై వివరాలు సేకరించనుంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, న్యాయవాదులు కలిసేందుకు అనుమతిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించినా మాట్లాడకుండా బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోవడం జరిగింది. మధ్యాహ్నం లంచ్ సమయంలో కవితను కలవబోతున్నారు. మరోవైపు కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని స్పష్టం చేసింది ఈడీ. కవితను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది ఈడీ. కవితను 10 రోజుల కస్టడీకి అనుమతిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపింది ఈడీ. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినట్లు అభియోగం మోపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర అంటూ ఈడీ తన రిమాండ్ రిపోర్టులో తెలిపింది. రామచంద్ర పిల్లై ద్వారానే ఈ వ్యవహారాన్ని అంతా నడిపినట్లు వివరించింది. కవితకు బినామీగా రామచంద్ర పిల్లై వ్యవహరించినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఎంపీ మాగుంట ద్వారా 30 కోట్ల రూపాయలను కవిత ఢిల్లీకి తరలించినట్లు ఈడీ తెలిపింది. అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బును తరలించారని తెలిపింది. హవాలా ద్వారా ఈ డబ్బును ఢిల్లీ చేరవేశారని తెలిపింది. అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతో ఎమ్మెల్సీ కవిత పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఈడీ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇవాళ ఈడీ విచారించనుంది. 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఈడీ తొలి రోజు లిక్కర్ పాలసీపై వివరాలు సేకరించనుంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, న్యాయవాదులు కలిసేందుకు అనుమతిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రతినిధులు మాట్లాడేందుకు ప్రయత్నించినా మాట్లాడకుండా బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోయారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో కవితను కలవబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, విచారణ ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? మధ్యాహ్నం కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్ నేతలందరూ కూడా. షీలా, ఏదైతే కస్టడీకి తీసుకున్న తర్వాత, అంటే ఈడీ కస్టడీకి వచ్చిన తర్వాత మొదటి రోజు ఈరోజు కవితకు సంబంధించిన విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. ఉదయం 11 గంటల సమయంలో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు కవితకు సంబంధించి ఈ వారం రోజుల్లో కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి వ్యవహారాలు ఆధారాలతో సహా నిరూపించి వీటి అన్నింటినీ కూడా సంబంధించిన వివరాలన్నింటినీ కూడా రికార్డ్ చేసేందుకు ఈడీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. ఈడీ కార్యాలయం వద్ద బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఇప్పటికే బయలుదేరి రావడం జరిగిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఢిల్లీకి వస్తున్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం వాస్తవానికి మధ్యాహ్నం అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు సాయంత్రం 6 నుంచి 7 వరకు మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది. అది కూడా అరగంట సేపు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు, మరొక అరగంట సేపు ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళని కలిసే అవకాశం మాత్రమే ఉంటుంది. అయితే ఈ రోజు పెద్దగా విచారణ జరిగే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే నిన్ననే కవిత హై బీపీతో బాధపడుతున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రశ్నలు వేయడం తదితర అన్నిటి వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈరోజు మాత్రం అంటే మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొన్ని ప్రశ్నలు మాత్రమే సంధించే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ ఓవరాల్ వ్యవహారంలో నిన్న ఏదైతే న్యాయమూర్తి వద్ద కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరొకవైపు ఈ కస్టడీ రిపోర్ట్లో కూడా 100 కోట్లకు సంబంధించిన ముడుపులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 192 కోట్ల వాళ్ళు అప్పటి వరకు కూడా వసూలు చేశారు అంటూ కూడా ఈ కస్టడీ రిపోర్ట్లో కూడా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు ఈ ఏదైతే ఇప్పటికే రామచంద్ర పిల్లై కావచ్చు, లేకపోతే
అభిషేక్ కావచ్చు, బోయినపల్లి అభిషేక్ కావచ్చు, తదితర ఎవరైతే ఎంపీ మాగుంట కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈడీ అధికారులు ఏదైతే వాళ్ళని ఎంక్వైరీ చేసిన సమయంలో సమాచారం సేకరించడం జరిగిందో ఆ సమాచారం సంబంధించిన పూర్తి వివరాలన్నిటి కూడా మళ్ళీ ఒకసారి క్రాస్ క్వశ్చన్ అయితే చేయబోతున్నారు. ఆ క్రాస్ క్వశ్చన్ చేసిన తర్వాత మాత్రమే ఈ వివరాలన్నింటి కూడా రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించిన విచారణ క్రమంలో అంటే వారం రోజులకు సంబంధించిన మనం విచారణ చూసుకున్నా కూడా ప్రధానంగా ఈ ఈడీకి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ ఈ మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన మొత్తం ఆరోపణలు వస్తున్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటి కూడా సేకరించడంతో పాటు ఏవైతే ప్రూఫ్స్ ఇప్పటికే ఈడీ అధికారులు సంపాదించడం జరిగిందో ఆ సంపాదించిన ప్రూఫ్స్ అన్నింటినీ కూడా కవిత ముందైతే పెట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆడిటర్ ఏదైతే బుచ్చిబాబు అప్రూవర్గా మారడం జరిగింది, అతను కూడా పూర్తి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సౌత్కి సంబంధించిన వ్యవహారం ఏదైతుందో ఆ సౌత్ వ్యవహారంలో పూర్తిగా కూడా కవిత పాత్ర ఏ విధంగా ఉంది ఏంటి అనే దానిపైన కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఎంతమందిని వీళ్ళు పూర్తిగా విచారించడం జరిగిందో ఆ విచారణ సమయంలో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతుందో ఆ సమాచారంలో ప్రధానంగా కూడా కవిత పేరే అందరూ కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ వారం రోజుల పాటు కూడా అడిగే ప్రశ్నలు ఏవైతే విచారణ కొనసాగుతుందో ఆ విచారణ మొత్తం కూడా ఖచ్చితంగా కవిత ఈ 100 కోట్ల స్కామ్కి సంబంధించిన వ్యవహారం ఏదో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 100 కోట్లు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన చుట్టూ వ్యవహారం కూడా నడబోతుంది. దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైతే చేసుకోవడం జరిగింది. శీల మొత్తానికి మరి కాసేపట్లో ఈడీ విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. రైట్ థ్యాంక్ యూ ఆర్కే.